చనిపోయిన ఫ్యామిలీకి ఉద్యోగం ఇచ్చేట్టుగా, ఒకటికి ఉద్యోగం ఇచ్చేట్టుగా ఒక ఒప్పందం జరిగింది. అప్పుడు గవర్నమెంట్ జీవో తెచ్చారు మనవాళ్ళు, ఒక అసోసియేషన్ పెద్ద పోరాటం ద్వారా. ఆయన ఏం చేశాడు, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా 2 నెలల్లో రిటైర్ అవుతాననగా రోజు రోజుకి అన్నం తింటాం తగ్గించుకుంటూ వచ్చాడు. అన్నం తింటాం తగ్గించుకుంటూ వచ్చి అంటే చివరికి రిటైర్ అయ్యే ముందు రోజుల్లో చనిపోవాలనే ఉద్దేశం మీద పెట్టుకున్నాడు. నాకు ఆయన చెప్పలేదు, కానీ ఆయనతో పాటు పనిచేసే వాళ్ళు చెప్పారు ఇట్లా జరిగిందండి. ఆయన దురదృష్టవశాత్తు ఏం జరిగింది, రిటైర్ అయిన తెల్లారి చనిపోయాడు. చూడండి, ఆయన ఉద్దేశం ఏంటి, రిటైర్ అయిన ముందు కనుక ఆ రోజు కనుక చనిపోతే వాళ్ళ ఫ్యామిలీలో కుటుంబం వచ్చింది, తను చనిపోయినా కూడా ఫ్యామిలీ బతుకుద్ది అనే ఉద్దేశం మీద ఆయన అట్లా చేయడం జరిగింది. కానీ ఆ దురదృష్టం విధి కూడా ఆయనకి అనుకూలించలేదు, దేవుడు కూడా ఆయనకి అనుకూలించలేదు. తర్వాత మేము రెగ్యులర్ అయిన తర్వాత ఇట్లా సంవత్సరానికి ఒకళ్ళు